ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నాకు పెళ్ళైన కొత్తలో నా భార్య అంటే నాకు ప్రాణం, నా భార్యకి నేనంటే ప్రాణం. ఎవరి కళ్ళు పడ్డాయో, ఎవరి దిష్టి పడిందో, ఇప్పుడు ఒకరిని ఒకరు చూసుకుంటే పచ్చగడ్డిలో నిప్పులు అవుతున్నట్టుగా ఉంది మా పరిస్థితి. మా రిలేషన్స్ బాగాలేదు అని గనక మీరు అనుకుంటున్నట్లయితే మీ ప్రేమని మీరు తిరిగి పొందటం ఎట్లా, అసలు అంతటి ప్రేమ ఎలా ఈ ప్రస్తుత ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు కూడా ఇబ్బంది పడే స్థితిలో వెళ్ళారో, ఆ కారణాలు కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఆ కారణాన్ని మరలా మీరు ప్రేమగా మార్చుకోవటం ఎట్లాగో క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ ద్వారా మీరు నేర్చుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం? లాయర్ కోసం, డైవర్స్ కోసం వెతక్కండి, రండి. క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ తెలుసుకోండి, మంచి అన్యోన్యమైనటువంటి జీవితాన్ని సాగించండి. డిస్ప్లేలో ఉన్న నెంబర్స్ని ఫోన్ డయల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మన టీం మనకి కలుపుతారు. ఆల్ ద బెస్ట్. ప్రస్తుతం మనతో పాటు క్వాంటమ్ మేనిఫెస్టేషన్ కోచ్ క్వాంటమ్ షా గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనము ఎంత మాట్లాడుకున్నా మనకి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. మనీని మనం ఆకర్షించాలి అని అంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా పాటిస్తూ ఉంటారు. అంటే అఫర్మేషన్స్ ఉంటాయి, మనకి విజువలైజేషన్స్ ఉంటాయి. బట్ ఎనీ పవర్ఫుల్ టెక్నిక్ ఇది చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది మనం మేనిఫెస్ట్ చేయగలుగుతాము అనేది ఏదైనా ఉందా? నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను, ఒక సీక్రెట్ చెప్తాను, గుర్తుంచుకోవాలి. రైట్. మనకి సినిమాల్లో కూడా వెళ్ళే ముందు, ఒక నిధి కోసం వెళ్ళే ముందు ఒక మ్యాప్ అనేది ఇస్తారు కదా. రైట్. సో నేను అలాంటి మ్యాప్ తీస్తున్నాను, చిన్న మ్యాపే, జస్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. వాస్తులు ఎట్లయితే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంటే జస్ట్ అకోడే. గేట్ నెంబర్ 26, గేట్ నెంబర్ 26. ఓకే. తర్వాత గేట్ నెంబర్ 29, గేట్ నెంబర్ 26, గేట్ నెంబర్ 29, గేట్ నెంబర్ 47, 26, 29, 47, దెన్ గేట్ నెంబర్ 79. ఓకే. నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, గేట్ నెంబర్ 26న ప్రతిరోజు వచ్చి నిలబడితే మీకు ఇనుము ఎంత కావాలంటే అంత ఇస్తాను, తీసుకెళ్ళిపోండి. ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళిపోండి. మీరు ఎంత తీసుకుంటా ఉంటే అది వస్తూనే ఉంటుంది. అట్లాగే నేను ఓపెన్గా చెప్పేశాను, గేట్ నెంబర్ 29 దగ్గర నిలబడితే కాపర్, రాగి కావాల్సినంత మీకు దొరుకుతుంది. ఒక గంట నేను ఓపెన్ చేస్తాను ఆ గేటు, కావాల్సినంత దొరుకుతుంది, మీరు తీసుకెళ్ళిపోండి, నేను మీకు చెప్పేశాను. అలాగే 47 దగ్గర వెండి ఇస్తాను, వెండి కావాల్సినంత, మీ ఇష్టం, ఏది కావాలంటే ఎంత కావాలంటే అంత. అట్లాగే 79 దగ్గర బంగారం. రైట్, చెప్పేశాను మీకు. రోజు మార్నింగ్ బ్రహ్మీ ముహూర్తంకి, సూర్యోదయానికి ముందు ఇది ఓపెన్ చేస్తాను, మీకు ఎంత కావాలంటే అంత తీసేసుకోండి అని చెప్పేశాను. డన్. ఇప్పుడు నాకు మీరు చెప్పండి, మీరు రోజు పొద్దున్నే లేచి లేదంటే రాత్రి పడుకునే ముందు ఈ అఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఉందా? నాకు 26 గేట్ నుంచి నాకు ఇస్తున్నందుకు, ఐరన్ ఇస్తున్నందుకు, ఐరన్ అవసరం ఉందా? కష్టపడాల్సిన అవసరం ఉందా? నేను ఓపెన్గా ఇచ్చేస్తున్నాను. ఓపెన్. ఎందుకంటే మీరు పుట్టడానికి ముందే 7వ రోజున మనిషిని పుట్టిస్తే దేవుడు మట్టిలో నుంచి ముందు 6 రోజుల్లో మనకు కావాల్సిన అన్నీ పుట్టించేశాడు. అది బంగారం అవ్వండి, ఇత్తడి అవ్వండి, ఇనుము కావండి, వజ్రం అవ్వండి, ప్లాటినం కావండి, డబ్బు కావాలండి, ఆరోగ్యం కావాలి, ఎనీథింగ్. ఈజ్ దేర్ ఎనీ నెసెసిటీ దట్ యో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ దట్, ప్లీజ్ గివ్ మీ దట్, ప్లీజ్ గివ్ మీ దట్? ఎనీ నెసెసిటీ అవసరం ఉందా? ఆల్రెడీ ఇచ్చిన తర్వాత ఇంకేం నెసెసరీ లేదంటారు. క్వాంటమ్ మేనిఫెస్టేషన్లో అది నాకు ఎందుకు రావటం లేదు, నేను దాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాను అన్న దానికి కారణం తెలుసుకోవాలి. రైట్. ఈ విశ్వంలో ప్రతి పదార్థము, ప్రతి వస్తువు ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇది చూడటానికి ఏదైనా ఒక వస్తువు, ఈవెన్ నేను కూర్చున్న సోఫా కదలటం లేదు, కానీ బట్ అది వైబ్రేట్ అవుతూనే ఉంది. దాని కదలిక నాకు కనిపించటం, బట్ ఇట్స్ వైబ్రేటింగ్. దానికి ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వేవ్ లెంగ్త్ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్, ఓకే, వైబ్రేషన్ అని పేరు పెడదాం, ఫ్రీక్వెన్సీ అని పేరు పెడదాం. సో దానికి ఒక 10 హెర్ట్జ్లో అది మూవ్ అవుతుంది అనుకుందాం. 10 హెర్ట్జ్ దాని ఫ్రీక్వెన్సీ. సిమ్లియా సిమ్లికాస్ క్యూరంతా అని ఒక హోమియోపతి ప్రిన్సిపల్. అంటే లైక్స్ క్యూర్ లైక్స్, అలాంటిది వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అన్నట్టుగా నేను దాన్ని పొందాలి అంటే నేను కూడా 10 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవ్వాలి. నేను ఇప్పుడు 4 హెర్ట్జ్లో ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నాను. సో నాకు గడ్డి దొరుకుతుంది. గడ్డి యొక్క ఫ్రీక్వెన్సీతో నేను వైబ్రేట్ అవుతుంటే నాకు గడ్డే దొరుకుతుంది. సో చెక్క 10 హెర్ట్జ్లో ఫ్రీక్వెన్సీతో ఉంటే నాకు చెక్క దొరుకుతుంది. 20 హెర్ట్జ్ గంధపు చెక్క. సో గంధపు చెక్క నాకు కావాలంటే 20 హెర్ట్జ్ వైబ్రేషన్ నేను మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ నేను అలైన్ చేసుకున్నానో
నాకు కావాల్సింది ఆల్రెడీ నా దగ్గరే ఉంది, అది వేరు కాదు నేను వేరు కాదు, జస్ట్ అలైన్మెంట్. రైట్. క్లాసికల్ మేనిఫెస్టేషన్లో ఏంటి, ఇది కొనాలి అంటే ఒక 10,000 అవుతుంది, 10,000 నాకు రావాలి అంటే టైం అండ్ స్పేస్, ఇంతకాలం నేను కష్టపడాలి, ఇంత దూరం నేను వెళ్ళాలి, ఇంత ఎనర్జీ దానికి ఇవ్వాలి, అప్పుడు నాకు నా ఎంప్లాయర్ శాలరీ ఇస్తాడు, లేదా నా బిజినెస్లో నాకు డబ్బులు వస్తాయి, అప్పుడు నేను డబ్బు పెట్టి నేను కొనుక్కుంటున్నాను. ఇది క్లాసికల్ మేనిఫెస్టేషన్. ఇక్కడ కాజ్ ఎఫెక్ట్ ఉంది, కర్మ ఫలము ఉంది. బట్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్లో వి క్రాస్ ఇట్, దెర్ ఇస్ నో కర్మ నీడెడ్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, జస్ట్ అలైన్మెంట్. Shift your energy from 4 heads to 10 heads. Shifting of this frequency is quantum leaping, quantum shift, whatever we are calling. Simple. రైట్. ఆ క్వాంటమ్ మేనిఫెస్టేషన్కి దాని ఫ్రీక్వెన్సీ నాకు తెలియాలి, దట్స్ ఇట్. ఆ నాలెడ్జ్ నాకు ఉంటే, ఆ ఫ్రీక్వెన్సీని కనుక నేను అలైన్ చేసుకోగలిగాను అంటే ఇట్స్ ఆల్రెడీ విత్ మీ, నేను వెళ్ళక్కర్లేదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను 26 హెడ్జ్ దగ్గర, అంటే రసాయన పట్టికలో పీరియాడిక్ టేబుల్లో 26 ఇస్ ఫెర్రం, ఐరన్. సో 26 హెడ్జ్ అయితే ఐరన్ ఉంటుంది అని, 29 కాపర్ అని, 47 సిల్వర్, 79 సో ఇప్పుడు మీరు వెండి దగ్గరికి వెళ్ళి, ఇత్తడి దగ్గరికి వెళ్ళి కాపర్ ఓకే, ఫెర్రం అంటే ఐరన్ దగ్గరికి వెళ్ళి 26 దగ్గరికి వెళ్ళి, దేవుడా అందరికీ గోల్డ్ ఇస్తున్నావు, నాకు ఇవ్వట్లేదు ఎందుకు, నేను కనపడట్లేదా, విశ్వం ఉన్నావా లేదా, ఎంత మీరు మేనిఫెస్ట్ చేయండి, ఎంత బాధపడండి, ఎంత ఏడవండి, నో ఇక్కడే నాలెడ్జ్ అవసరం. సింప్లీ షిఫ్ట్ యువర్ వైబ్రేషన్ టు 79 హెడ్జ్. ఏ గేట్ దగ్గర అయితే నాకు బంగారం ఆల్రెడీ మీకు ఓపెన్ ఇచ్చానో, ఆ వైబ్రేషన్లో మీరు వైబ్రేట్ అవ్వండి, ఆ బంగారం ఆల్రెడీ మీ దగ్గర ఉంది. సో ఏడవటం ఆపాలి, ప్రశ్నించడం ఆపాలి, మీ యొక్క వైబ్రేషన్ని, మీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోవటం మొదలు పెట్టాలి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. నమస్తే.